హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ ఏమిటంటే మీకు తెలిసిపోయింది కదా. సో ఇక్కడైతే నా చేతిలో కనిపిస్తుంది అయితే ఆరి వర్క్ స్టాండ్ ఇది. సో ఫ్రెండ్స్, ఇది 2 ఇయర్స్ తర్వాత అయితే నేను దీనికి తీసాను. సో అంటే మా ఇంట్లో ఉండే, సో నేనేమంటే దీనికి స్టోర్ రూమ్ లెక్క అయితే స్టోర్ రూమ్లో పడేసినట్టయితే ఉంచేసాను. సో ఏమంటే 2 ఇయర్స్ ముందు అయితే నేను దీనికి పర్చేస్ చేసిన 2-3 ఇయర్స్ ముందు. సో చేద్దామనేది సామానం కూడా మంచిగా అయితే ఒక 1500 అన్నీ ఖర్చు పెట్టి సో నేనైతే పర్చేస్ చేసిన సో ఆన్లైన్లో. కానీ ఏమంటే చాలా ట్రై చేసినప్పుడు ఏమంటే నాకు కొంచెం కూడా అలా అంటే ఆరి వర్క్ చేయడం రాలేదు. సో అయితే ఇప్పుడు ఏమంటే నాకు చాలా కస్టమర్స్ ఏమంటే ఇప్పుడు ఆరి వర్క్ చేసియండి అని అడుగుతున్నారు. సో అంటే మనం ఎక్కడ అంటే సౌత్ పక్కకు కదా, సో అందుకే మనకు వస్తుంది కదా, అందుకైతే వాళ్ళు అడుగుతున్నారు. సో మీరు సౌత్ వాళ్ళు కదా, సో మీకు వస్తాయి, సో మాకు చేసేయండి అని అంటున్నారు. సో నేను లాస్ట్ మీకు ఒక బ్లౌజ్ కూడా షేర్ చేసిన. సో అదంటే నార్మల్ నీడలతోనైతే నేను ఇక్కడ వాళ్ళకి డిజైన్ వేసి ఇచ్చాను. సో అందుకే ఇప్పుడు నేనైతే మంచిగా పక్కగా నిశ్చయం చేశాను. సో ఇప్పుడైతే ఆరి వర్క్ మనము నేర్చుకోవాలి ఎలా అయినా. సో కస్టమర్కి అయితే మనము సో ఇంకా ఎక్కువ మనీ అయితే మనం ఇక్కడైతే అర్న్ చేసుకోవచ్చు అనుకున్నాను. సో అందుకైతే ఈ ఆరి వర్క్ స్టాండ్ ఉండే కదా, నేను కట్టి పెట్టేసింటి 2 ఇయర్స్ ముందు కొనుక్కున్నది. సో సామానం కూడా అలానే ఉంది, 2-3 ఇయర్స్ అయింది. సో మీకు సామానం కూడా చూపిస్తా. సో దీన్ని కట్టి పెట్టేసాను. ఇప్పుడు ఏమంటే దీనికి అసెంబుల్ చేయాలి. సో నాకు ఉషారా, త్రిషారా అక్క అందరూ హెల్ప్ చేశారు అసెంబుల్ చేయడానికి. సో ఏమైందంటే ఇది పక్కకు పెట్టేసారు, కొంచెం దాని స్టాండ్ కింది కాళ్ళు ఉంటాయి కదా, అవి వంకర అయిపోయాయి. సో అందుకే ఇప్పుడు అవి లూజ్గా అంటే షేక్ అవుతుంది అది. సో కానీ ఇప్పుడైతే మంచిగా ఉంది, మనకు యూజ్ అవుతుంది, అలా అయితేనే ఉంది. సో అప్పుడు ఏమంటే నేను స్టాండ్ కొన్ని సామాన్లు అవన్నీ అంటే 1500లో పర్చేస్ చేసింటే అప్పుడు. సో అప్పుడైతే ఆరి వర్క్ అయితే చాలా అంటే ట్రెండ్లో ఉండే. సో ఇక్కడ ఇంకా మహారాష్ట్రలో అయితే ఇంకా షాప్స్ గింట ఆరి వర్క్ బుటిక్స్ గింట ఎవరైతే చేసేటోళ్ళు కాదు. సో అందుకే ఇక్కడ వాళ్ళకి చాలా ఆరి వర్క్ అంటే ఇష్టము. సో అందుకే ఏమంటే ఇప్పుడైతే బుటిక్స్ గింట వచ్చాయి, ఎవరెవరైనా చేసేస్తున్నారు. సో సిటీలో గింట అయితే మంచిగానే అన్నీ వచ్చినాయి ఆరి వర్క్ గింట చేసేటోళ్ళు. సో మనక్కడనే క్లాస్ గింట చేసి అయితే వాళ్ళు నేర్చుకున్నారు, వచ్చారు. మస్తు ఊరైతే చాలా మనీ అయితే అంటే అర్న్ చేస్తున్నారు. సో ఈ అంటే డిజైన్స్ గింట వేసైతే సింపుల్ డిజైన్స్ వేసైతే చాలా మనీ అయితే అర్న్ చేస్తున్నారు. సో అందుకే నాకు కూడా అనిపించింది మనం కూడా ఐడియా అయితే పెట్టచ్చు కదా. సో ఇది మన అక్కడ ఎలా అయినా సామానం స్టాండ్ ఉంది కదా. సో 2 ఇయర్స్ ముందు కూడా నాకు అలానే అనిపించింది, కానీ సో కుదరలేదు. నేను ఎందుకు అంటే నాకు చాలా అంటే వేస్ట్ అనిపించింది నేను ట్రై చేయడం. ఎందుకంటే నాకు నీడలు పట్టడం రాలేదు, సో ఫ్యాబ్రిక్ పెట్టడం కూడా రాలేదు. సో ఈసారి చూద్దాం. నేనైతే చాలా పక్కగా అయితే యూట్యూబ్లలో అయితే వీడియోస్ చూసుకున్నాను. సో మంచిగా అయితే డీప్లో చెప్తున్నారు, అది చూసి అయితే మనం చేసుకోవచ్చు. సో ముందు ఏమంటే యూట్యూబ్లో ఎక్కువైతే వీడియోలు పెట్టలేకుండా, అందుకే నాకు ఏమంటే కుదరలేదేమో అలా అనిపించింది. సో ఇప్పుడైతే నేను చాలా అంటే ఈ వీడియోస్ చూసి సో ఇప్పుడైతే నేను స్టార్ట్ చేయాలని అయితే సో దేవుడికి అయితే మొక్కుకొని అయితే స్టార్ట్ చేయడం. ఇప్పుడు నేను స్టాండ్ ఏంటో తీసేది ఇప్పుడు అనుకున్నా. సో ఇప్పుడు చూద్దాము. ఇక్కడైతే రింగ్ కూడా ఏమంటే కొంచెం ఇట్లా వంకర అయిపోయింది. సో ఏమైందంటే మేము మిగతా పెట్టాము కదా సజ్జ పైన, సో దాని మీద ఏమంటే బరువు వస్తుంది పడ్డదేమో, పెట్టడంలో వచ్చిందేమో. సో రింగ్ కూడా కొంచెం ఏమంటే వంకర అయింది. సో ఇలా అయితే సెట్ చేసుకున్నాం. ముందు ఏమంటే నేను ఇట్లా వేస్ట్ క్లాత్ మీద అంటే కాటన్ది మన లైనింగ్ బట్ట ఉంటుంది, సో దాని మీద అయితే చేయడం స్టార్ట్ చేయాలనుకున్నా. సో ఇక్కడైతే ముందు ఫ్యాబ్రిక్ అయితే నేను రింగ్లో అయితే సెట్ చేసుకున్నా. సో ఇలా సో ఇప్పుడైతే మాదైతే ఆరి వర్క్ స్టాండ్ అయితే రెడీ ఉంది. సో మీకు సామాను చూపిస్తే ఇంకా కొన్ని సామాన్లు అయితే నేను ఇట్లనే పడేసినాను. సో ఇక్కడ నీడల్స్ కూడా నేను పర్చేస్ చేసింటే, సో అంటే స్టోన్ నీడల్స్ ఉండే, చైన్ స్టిచ్ నీడల్స్ గింట. సో ఇక్కడైతే చూడండి షుగర్ బీడ్స్ అండ్ ఇది జరీ థ్రెడ్ ఉంటాయి కదా అది. సో ఇంకా ఇంకా నేనైతే ఇప్పుడు ఏమంటే ఆరి వర్క్ చేయాలని అయితే సో నేను ఇంకా కొన్ని సామాన్లు అయితే పర్చేస్ చేసిన, అవి మీకు లాస్ట్ వీడియోలో షేర్ చేసిన అవి కూడా. సో ఇక్కడ చూడండి, నా ఇక్కడ అన్ని సామాన్లు ఉన్నాయి కానీ నేను అవి యూజే చేయలేదు. సో నాకు యూజ్ చేయాలని ఉండే కానీ నాకు యూజ్ చేయడమే రాలేదు. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడైతే థ్రెడ్స్ చూడండి. సో ఇక్కడ గోల్డ్ థ్రెడ్ అయితే నేను 3 ప్యాక్ అయితే ఇక్కడ ఆర్డర్ పెట్టింటి. సో 2 సిల్వర్. సో ఇలా అయితే చాలా వచ్చిండే కుందన్స్ గింట, అవైతే నేనైతే వేస్టేజ్ చేసేది పడేసిన అనిపిస్తుంది. సో ఖరాబ్ అయిపోయినాయని. సో నేనైతే నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు పడేసాను. సో ఇప్పుడు యూజ్ చేస్తుంటే నేను మంచిగా అనిపించింది. సో ఇక్కడైతే స్టాండ్ పెట్టాను. స్టాండ్ పెట్టిన ఇక్కడైతే నేను కొన్ని అయితే చైన్ స్టిచ్ ఇట్లయితే చేయడం స్టార్ట్ చేసిన. సో ఇక్కడైతే నేను చూసారా ఎంత ట్రై చేశాను. సో
2 డేస్ అయితే నేను మొత్తం అంటే కొంచెం కొంచెం ఇట్లయితే ట్రై చేస్తూనే ఉన్నాను. సో చూడండి ఇంత నేను ఈ క్లాత్ మీద అయితే ప్రాక్టీస్ చేశాను. అంటే చైన్ స్టిచ్ కింద. సో సింపుల్ ఫస్ట్ అయితే చైన్ స్టిచ్ నేరాలంటారు కదా! సో అది ఏస్తే అన్నీ వచ్చేస్తాయని అంటారు. సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఏమంటే తులిప్ బ్రాండ్‌ది అయితే ఇక్కడ జపాన్ అది 14 నంబర్ అయితే ఇక్కడ నేను చైన్ స్టిచ్ కోసం నీడల్ అయితే యూజ్ చేస్తున్నా. సో చూడండి. సో ఇక్కడైతే ఫస్ట్ అయితే నాకు ఇక్కడ ఈ క్లాత్ పెట్టడం రాలేదు కదా! సో లూజ్‌గా పెట్టినాను. సో దీని మీద అయితే చాలా క్రీజ్ వచ్చినాయి. సో చూడండి. సో ఇలా అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద చేసేటప్పుడు అయితే రావద్దంట. సో ఇక్కడ చూసారా నేను ఇప్పుడు చేస్తున్న అంత క్రీజ్ రావడం లేదు. సో అది ముందు చేసినక్కడి నుంచి అయితే నాకు ఇక్కడ క్లాత్ కూడా పెట్టడం రాలేకుండా అందుకైతే అలా క్రీజ్ వచ్చింది. సో ఇక్కడైతే చైన్ స్టిచ్ కూడా నేర్చుకున్నాను. సో ఇక్కడైతే బీడ్స్ స్టిచ్ చేయడం కూడా అయితే నేర్చుకున్నా. సో దీని మీద నేను మీకు చూపించా కదా! సో అది అండ్ ఇట్లా మెయిన్ స్టిచ్ వచ్చాకైతే మనం ఇవన్నీ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అండ్ ఇక్కడ ఏమంటే నేను దీనికి ఏమంటే బీడ్స్‌కి అయితే వేరేదైతే నీడల్ యూజ్ చేయాలి. కానీ ఇప్పుడైతే నేను అది యూజ్ చేయలేదు. మీకు చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్ నేనైతే నిన్నైతే చాలా ట్రై అంటే చేశాను. కానీ కొంచెం సేపే నాకు టైం ఉంది. ఎందుకంటే బ్లౌజ్ స్టిచ్చింగ్‌లు అయితే చాలా వచ్చినాయి. సో ఇప్పుడు హోలీ కదా! సో అది అండ్ పెళ్ళిళ్ళు కూడా అయితే చాలా అవుతున్నాయి. నాకైతే చాలా అయితే ఇక్కడ బ్లౌజెస్ ఉండే అందుకే ఎక్కువ ట్రై చేయడం అయితే కాలేదు. కానీ కొంతసేపు కూర్చుని అయితే నాకు వచ్చేసింది ఫ్రెండ్స్. ఈసారి అయితే నేను పక్కాగా ట్రై చేయాలనుకున్నా కదా! అందుకేమో నాకు ఫాస్ట్‌గా అయితే ఇక్కడ వచ్చేసింది. సో చూడండి ఇక్కడైతే నాకు ఇంకా స్పీడ్ అయితే పెంచాలి. సో అందుకే ఇప్పుడు ఇంకా చాలా అయితే ప్రాక్టీస్ చేయాలి. సో వేస్ట్ క్లాత్ మీద చేయడం అయితే కొంచెం బద్ధకం ఇక. సో నాకు ఇప్పుడు ఏమంటే చాలా హ్యాపీగా సో ఇవైతే సామాన్లు కొన్ని కొనుక్కున్నా కదా! నాకు అవి వేస్ట్ నేనైతే చాలా నేను ఫీల్ అయ్యింటి. కానీ ఇప్పుడు ఏమంటే అన్నీ యూజ్ అవుతాయని అనుకుంటున్నా. సో ఈసారి అయితే నాకు పక్కాగా అయితే వచ్చేసింది. సో కొంచెం ప్రాక్టీస్ అయితే ఇక ఎక్కువ చేయాలి. సో నేనేమంటే ఒక మంచి బ్లౌజ్ పీస్ తెచ్చి అయితే నా దాని మీద చేయాలని అనుకుంటున్నా. సో ఇలా అయితే నేను ఆరి వర్క్ అయితే ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసిన చేయడం. సో ఇలానే యూట్యూబ్‌లో చూసి అయితే నేను బ్లౌజ్ కూడా నేర్చుకున్నా. సో ఇప్పుడు ఏమంటే మంచి క్లాసెస్ గింట తీసుకుంటా. సో బ్రైడల్ మంచి మంచి బ్లౌజ్ డిజైన్స్ బ్లౌజ్‌లు కూడా నేను నేర్చేసుకున్నా యూట్యూబ్ నుంచి అయితే. సో నేను అలానే మంచిగా ఈ ఆరి వర్క్‌లో కూడా ప్రోగ్రెస్ కావాలన్నది బ్లౌజ్‌లలో ఎలా అయిందో సో అలానే సో ఆరి వర్క్ కూడా నేను అలానే నేర్చుకోవాలనుకుంటున్నా. సో చూద్దాం మీకు వీడియోస్‌లో షేర్ చేస్తూ ఉంటా. సో మన వీడియో చూసే వాళ్ళకైతే ఎవరికైనా ఆరి వర్క్ రిలేటెడ్ ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. సో నాకు చాలా యూజ్ అవుతాయి. ప్లీజ్ చెప్పండి. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తా. వ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్కు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.